దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఇస్తాడు. రెక్కలు చాపి పైకి ఎగురుతారన్నప్పుడు, అన్న రెక్కలు చాపి పైకి ఎగరడం ఎట్లన్నా, ఏ విధంగా? గెద్దను చూడడానికి వెళ్ళారు రైట్ బ్రదర్స్. వారు ఈ మాట విన్నది ఎక్కడ? చర్చిలో. ఏ వాక్యము? యెషయా 40:31 రెక్కలు చాపి మనిషి పైకి ఎగురుతారన్న వాక్యం విన్నప్పుడు వారిలో కలిగిన ఒక ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇచ్చాడు దేవుడు. ఈరోజు ప్రపంచం అంతటా ఫ్లైట్లు తిరుగుతున్నాయంటే ఎవరికి వచ్చిన ఆలోచన అది? అందుకే ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఫోటోలు పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నారంటే, ఓ పక్కన వీళ్ళకి వచ్చిన ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. అంతవరకు ఓడల మీద వెళ్ళడం తెలుసు, నదుల్లో ప్రయాణం తెలుసు, కానీ గాల్లోకి ఎగరాలని ఆశ ఉండేది, కానీ ఎగరలేకపోయేవాళ్ళు. గాల్లోకి ఎగరాలని, ఎలా ఎగరాలో ప్రయత్నించి దాన్ని గెలిచి ఆ ప్రయత్నాన్ని, ఆ నమూనాన్ని ప్రపంచానికి అందజేశారు ఈ రైట్ బ్రదర్స్. వీళ్ళిద్దరికి పెద్దగా మాట్లాడడం రాదు తెలుసా. ఒకరితో మాట్లాడమంటే ముందు మా తమ్ముడు మాట్లాడమని చెప్పాయంట. పెద్దోడు నేను తర్వాత మాట్లాడతానంట. సరే తమ్ముడు మాట్లాడమంటే తమ్ముడు మైకి పట్టుకొని కాసేపు అటు ఇటు చూసి వెళ్ళి కూర్చున్నాడట. అయ్యా మరి మీ తమ్ముడు మాట్లాడిన, మా తమ్ముడు అంత మంచి ప్రసంగం చేశాక నేనేం చేస్తానని చెప్పి వీడికి కూర్చున్నాయంట. ఇద్దరికి ప్రసంగాలు మాట్లాడటం రాలేదు, కానీ ప్రయత్నం చేశారు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని దేవుడిచ్చాడు. ప్రపంచానికి ఉపయోగపడే ఫ్లైట్లు ఈరోజు అతి వేగంగా మానవులు ప్రయాణం చేస్తారంటే, నలుదిక్కులో ప్రయాణం చేస్తారంటే ఫ్లైట్లు. అవునా కదా? రోడ్ యాక్సిడెంట్స్ కన్నా కూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ తక్కువట. కానీ ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే పోయేది ఎక్కువ ఉన్నవాళ్ళు, కానీ రోడ్ యాక్సిడెంట్లు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తే ఒక జస్ట్ నిమిషానికి కొన్ని వేల ఫ్లైట్లు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాయని చెప్పి మనం విన్నాం. అమెరికా లాంటి దేశాల్లో, బాగా అగ్రదేశాల్లో ఒక నిమిషానికి ఎన్నో ఫ్లైట్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. కాకులు, పక్షులు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆలోచన శక్తి ఎక్కడ బయలుదేరింది? రైట్ బ్రదర్స్లో. ఎక్కడ విన్నారు వారు? చర్చిలో. ఒక దైవజనుడు వాక్యం చెప్తుండగా ఆ థాట్ ఆ పిల్లల్లోకి వెళ్ళి, ఆ ఆలోచన, ఐడియా వాళ్ళు ప్రయత్నించగా ఫలించి నేడు ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీ బిడ్డలు మేలు కలిగించే విధంగా సేవా పరిచయంలో ముందుకు వెళ్ళడానికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ప్రభు మీకు దయచేయునుగాక. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు. ఇది అధిక బుద్ధే, తక్కువ బుద్ధే? ఫ్లైట్ని కనిపెట్టడం, బల్బును కనిపెట్టడం, అద్భుతమైన ఇన్వెన్షన్స్ జరిగాయి. వాటిలో ఎక్కువ శాతము పరిశుద్ధ గంధం చదివిన ఇళ్లలో నుండి వచ్చిన పిల్లలే కనిపెట్టారు. ప్రపంచంలో మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ ఇళ్లలో పరిశుద్ధ గంధం ఉండేది, చదివారు, ప్రార్థించారు, అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేశారు. ఎన్నో అందరూ ప్రపంచం, మన దేశంలో అన్ని దేశాల్లో కనిపెట్టారు. కానీ అందరినీ మించిన జ్ఞానము, అందరూ కనిపెట్టిన వాడికంటే ఎక్కువ కనిపెట్టిన వాళ్ళు వారి గృహాల్లో ఉన్న పుస్తకం పేరేంటి? చదివారు, ప్రార్థించారు, కనిపెట్టుకు దేవుడు శక్తినిచ్చాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. మీ చిన్న చిన్న అప్పులు, బాధలు తీర్చుకోవడానికి, నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి, నీ బిడ్డలు దీవెనకరంగా దీవించడానికి దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇవ్వలేడా? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నా, నీ బ్రతుకులు ఎదుర్కొంటున్నా ప్రతి సమస్యను జయించేటువంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నాకు దయచేయమన్న వారు మీ చేతిని పైకి ఎత్తుకెళ్ళరా? షల్ వి ప్రే? ప్రార్థన చేద్దాం.